ఇప్పుడు మొత్తం చక్కర్లు కొడుతుంది క్రైస్తవుల వాట్సాప్లు అన్నింటిలో కూడా. ఒక వ్యక్తి బార్ గేట్స్ ఉంటాయి కదా రోడ్డుకి సైడ్, అక్కడ నుంచి లారీ పక్కన నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు దూకి ముఖానికి మాస్కులు కొట్టుకొని తలకు క్యాప్స్ పెట్టుకొని దారుణంగా చంపుతున్నటువంటి ఒక 4 వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు. ఇది కూడా ప్రవీణ్ పగిడాల గారి ఇన్సిడెంటేనేమో అన్నటువంటి అనుమానాలు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా వ్యక్తపరుస్తుంది. ఆ వీడియోని మరలా ఏమని చెప్తున్నారు, ఏవి వీడియో అంటున్నారు. ఏవి వీడియో ఎలా ఉంటుందో నాకు తెలియదా? నేను ఒక మల్టీమీడియా స్టూడెంట్ని, నేను కంప్యూటరైజ్ స్టూడెంట్, నాకు తెలుసు ఏవి ఫుటేజ్ ఎలా ఉంటుందో, ఏవి వీడియోస్ ఎలా ఉంటాయో, ఎడిటెడ్ వీడియోస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది ఏవి ఫుటేజ్ కాదు, అది రెగ్యులర్ రియల్ వీడియో. అది నాకు తెలిసి 100కి 100% అది ప్రవీణ్ పగిడాల గారి వీడియోనే. అది ఎవరో కారులో నుంచి తెలియకుండా రికార్డ్ చేశారు, అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు? గవర్నమెంట్ మీ పక్షాన ఉన్నామంటున్నారు, ఎందుకు క్రైస్తవుల్ని పరాయి వాళ్ళని చేసి అనాథలుగా ఒంటరి వాళ్ళగా మమ్మల్ని విడిచిపెట్టారు? ఎందుకు క్రైస్తవులు ఏం ద్రోహం చేశారు? క్రైస్తవులు ఏం తప్పు చేశారు? క్రైస్తవులు మిమ్మల్ని ఏం టార్చర్ చేశారు? ఎవరికైనా మేమేమైనా కొట్టామా, తిట్టామా, బెదిరించామా, భయపెట్టామా? కనీసం దుర్భాషలు కూడా ఆడనటువంటి మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు? ఒక మంచి వ్యక్తి, మానవత్వపు విలువలు కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి, దేవుని ప్రేమ కలిగినటువంటి, మనిషిని మతముతో కాదురా మనిషిని మనిషిలాగా చూడండి అని చెప్పినటువంటి నినాదం చేసినటువంటి ఆ వ్యక్తిని చంపితే, ఇంతవరకు లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి చచ్చిపోతే ఇంతవరకు ఆ ఫుటేజ్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వటం లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభిమానిస్తాం, విలువనిస్తాం. మాకు సమాధానం చెప్పండి సార్. ఎందుకు మీరు సమాధానం చెప్పటం లేదు?